యా 3 డి D's అంటే డి స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్. ఓ ఎప్పుడు కూడా మనం డిసిప్లిన్ని మిస్ కాకూడదు. హ్మ్. డెడికేషన్ అనదర్ డి. అంకిత భావం ఉండాలి. అంటే ఇదే ఇదే మన లైఫ్ కదా, దీనికి అంకితంగా ఉండాలి అని ఉండాలి. సో ఇంకోటి ఎదురు వెయిట్ చేస్తున్నా త్వరగా. ఏం చెప్పాను? డిసిప్లిన్, డెడికేషన్, ఇంకోటి ఏంటి నేను మర్చిపోయాను. డిటర్మినేషన్. థ్యాంక్ యూ. అంటే ఇది నేను చేస్తాను, ఐ విల్ రీచ్ మై గోల్ అనే ఒక అదే గోల్ అనమాట. అంతే, అలా ఉండాలి. ఉంటే ఎనీబడి కెన్ రీచ్ ద గోల్. అంటే మీరు చెప్పిన 3Dలో నాకు చెప్పింది ఫస్ట్ డిసిప్లిన్ చెప్పారు, తర్వాత ఏంటంటే డెడికేషన్ చెప్పారు, తర్వాత డిటర్మినేషన్ చెప్పారు. వీటన్నిటితో పాటు మీరు వర్క్ పట్ల ఫాలో అయ్యే ఇంకో డి కూడా నేను చెప్తాను. మీరు కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వర్క్ని డెఫినెట్గా ఒక డివోషన్గా కూడా ఫీల్ అవుతారు. షూర్. ఓకే. అండ్ అనదర్ థింగ్ అమ్మా, మనము షూటింగ్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని లవ్ చేయాలి. అంటే పక్కన సాటి ఆర్టిస్టులను ఎప్పుడు కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం. నేనేదో పెద్ద 35 years ఆఫ్ ఇండస్ట్రీ, ఐ నో, ఇంత తెలుసు నాకు అనేటటువంటి భావన ఏ రోజు కూడా ఏ క్షణం కూడా మన మైండ్లోకి రానివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు కదా, మన కుటుంబం వాళ్ళు, మనవాళ్ళు అనేటటువంటి ఆ లవింగ్ నేచర్తో ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ బాగుంటుంది. మనం కూడా ఎప్పుడు పాజిటివ్నెస్తో ఉంటాం. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎదగాలనుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రేమించాలి, వర్క్ని ప్రేమించాలి. ఉంటే మనకి ఎప్పుడు కూడా సక్సెస్ విల్ ఆల్వేస్ చేజ్ యూ. ఏదో నాకు తెలిసిన 2 పాయింట్లు. అసలు చాలా బాగా చెప్పారు. ఏం చెప్తారా అని అంటే నేను ఇంటర్వ్యూ అని మర్చిపోయాను మీ మాటలకి. అంత బాగా చెప్తున్నారు. ఏదో ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా మీరు. సో మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజంగా ఒక ఆణిముత్యమే అనుకోవచ్చు. అంత అందంగా చెప్తున్నారు. చెప్పడానికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్. అంటే ఒకటమ్మా, మనము ఏమంటామంటే స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని వర్డ్స్ వర్త్ పోయం అవుతుంది. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఐ లెర్న్ దట్ పోయం. స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అంటే కష్టాలు అవన్నీ కూడా మనకి బోల్డ్ అని నేర్పిస్తాయి, మన అహాన్ని చంపేస్తాయి. రాగానే మనకి బ్రహ్మాండంగా సక్సెస్ వచ్చేసింది అనుకోండి, వీళ్ళంతా ఏంటి అనే ఒక చిన్న ఈగో డెవలప్ అయిపోద్ది. అంటే ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసేటటువంటి గుణం కూడా మనకు తెలియకుండానే ఎంటర్ అయిపోతుంది. సో మనం స్ట్రగుల్ పడి కష్టపడి అది కొట్టుకొని ఇది కొట్టుకొని అలా ఇలా ఇన్నేళ్ల జర్నీ వచ్చింది కదా. దీనివల్ల వీ లర్న్ మెనీ థింగ్స్. ఆ కష్టాలు మనకి బోల్డ్ అనే పాఠాలు నేర్పుతాయి. ఇక్కడ ఏముంది, ఏమి వచ్చిన పేరు ఎంతకాలం ఉంటుంది, ఎంత డబ్బు సంపాదిస్తాం. నేను ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ రూపాయి లేకుండా వచ్చిన వాళ్ళు నా కంటి ముందు చూశాను, కోట్లు సంపాదించడం చూశాను, పోగొట్టుకోవడం కూడా చూశాను. అలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాను ఇండస్ట్రీలో. హరిగారు నమస్తే అండి, డైరెక్టర్ గారు చిన్న వేషం చెప్పండి మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో అన్నటువంటి వాళ్ళు నన్ను దాటేసి సమ్మని ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూశాను. అలా చూసిన వాళ్ళు మిమ్మల్ని దాటుకొని వెళ్ళారు. మనం పడిపోవడం కూడా చూశాను. అహంకారం పెరిగిపోయి పడిపోవడం కూడా చూశాను. సో మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా అలా ఉన్నాం అనుకోండి, అలా ఉంటాం. సూపర్. హరిగారు ఇక్కడ ఒక చిన్న విషయం, సినిమాలు చాలానే చేశారు మీరు. సినిమాలు చేసిన తర్వాత మీరు సీరియల్స్లోకి వచ్చారా, లేకపోతే సినిమాలు సీరియల్స్ ప్యారలల్ గా చేసుకుంటూ వచ్చారా? అసలు నేను ఎంటర్ అయినప్పుడు అసలు టీవీ అనేది పెద్ద ప్రైమ్ గా నో సీరియల్స్ మొదలు పెట్టాక కూడా మీరు సీరియల్స్ కూడా సైమల్టేనియస్ గా అది ఇది చేస్తున్నాను. అంటే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది సినిమాలో చేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను సీరియల్స్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు రాజమౌళి గారి నాకు బ్రహ్మాండ 3 వేషాలు బ్రహ్మాండం ఇచ్చారు. మంచి క్యారెక్టర్. ఆ సింహాద్రిలో అసలు ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ మై ఫేస్ ఆన్ ద స్క్రీన్. ద ఫస్ట్ ఫేస్ దట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ మైన్. సో అంతకంటే అంత పెద్ద దర్శకుడు, అసలు డెఫినేషన్ ఫర్ డైరెక్టర్. అసలు రాజమౌళి గారు అంటే అసలు ఎట్లా చెప్పాలి ఆయన అసలు. సో ఇక్కడ మీరు చూసిన వాళ్ళలో చూడండి, నాకు తెలిసి శాంతినివాసం సీరియల్లో మీరు అంటే ఆ టైంలో మీకు తెలుసు కాబట్టి రాజమౌళి గారు తెలుసు. అంటే కానీ నేను ఆ రోజులు నేను వర్క్ చేయలేదు, టీవీలో వర్క్ చేయలేదు. మీరు వర్క్ చేయలేదు, అప్పటికి మీరు మూవీస్ చేస్తారు. నేను అనేది ఏంటంటే శాంతినివాసం సీరియల్ అప్పుడు ఎలా ఉండే రాజమౌళి గారు, ఇప్పుడు ఒక బాహుబలి కానివ్వండి, ఒక RRR కానివ్వండి, ఇలాంటివి చూసినప్పుడు ఎక్కడున్నారు ఆయన? నౌ హీస్ ద పాన్. అసలు ఆయన అంటే కంట్రీలు దాటి వెళ్ళిపోయారు. ఈ రోజు ఏదైనా ఒక మారుమూల ఉన్న కంట్రీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా డూ యు నో రాజమౌళి గారు అంటే ఎవ్రీబడి వి నో అని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. అంటే స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్.
నా జీవితంలో ఇంకా అలాంటి వ్యక్తిని నేను చూడలేనేమో. సో సింహాద్రి మూవీ హిట్ అవడంలో మీ పార్టిసిపేషన్ కూడా ఉంది అని చెప్తారు. నేను అంత పెద్ద మాట నేను చెప్పలేను కదా, ఎందుకంటే ఆయన నేను మర్చిపోలే, నేను అంటే ఎంతగా చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేను. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టరు ఎంత సింపుల్గా ఉంటాడంటే ఎంత సింపుల్గా ఉంటాడు. మనం ఏదైనా ఈ షార్ట్ చేయగలమా, ఏంది ఇంత డైరెక్టర్ ఇంత పెద్ద షార్ట్ పెట్టాడు నా మీద, అమ్మాయి ఏమైనా అవుతుందేమో అని కంగారు పట్టడం కూడా ఆయన స్మెల్ చేశాడంటే ఇమీడియట్గా హీ విల్ రష్ అండ్ హీ విల్ డూ దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఉదాహరణకి మగధీరలో ఒక షార్ట్ పెట్టారు నా మీద, విలన్ హౌ క్రూయల్ ద విలన్ ఈస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం నా క్యారెక్టర్ని వాడారు. లాయర్ ప్రియరంజన్ అనేటువంటి క్యారెక్టర్ వాడారు. అంటే విలన్ అనే చిన్న క్యారెక్టర్ ఆయన ఎంత అద్భుతంగా చూపిస్తారంటే ఆ విలన్ యొక్క గొప్పతనం అంటే వాడు హౌ క్రూయల్ దట్ మ్యాన్ ఈజ్ అనేది ఈ క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ అవుతుంది. అంటే వాడు వెళ్ళు అని అనిపిస్తే వాడు పరిగిస్తుంటే ఆ స్వర్డ్ తీసుకుని వేస్తే అలా గుచ్చుకొని పడిపోయేది ఉంది. ఇప్పుడు నిలబడి పడ్డం అంటే వీ కెన్ యాక్ట్. ఆ రన్నింగ్ లో పడ్డాం అంటే కాళ్ళు ఇరిగిపోవచ్చు, మూతిపిల్ల రాలిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఆ భయం ఉంటుంది. అందులో ఏమో రాజస్థాన్లో జరుగుతుంది షూటింగ్. ఆ చిన్న భయం, అమ్మ ఇంత రన్నింగ్ లో మనం పడితే ఏంటి పరిస్థితి అనే ఒక చిన్న భయం ఆయన స్మెల్ చేశాడు. హరి గారు నేను చేస్తాను చైనా అని చెప్పి టక్కడ చేసాడండి ఆ క్యారెక్టర్. సచ్ ఈజ్ ఆ స్పోర్టివ్నెస్, ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడ వస్తుందో ఏమిటో కానీ ప్రతి షాట్ ఏదైనా రిస్కీ షాట్ ఉంటే ఆయనే చేస్తాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజమౌళి. మీరు చెప్తుంటే అనిపిస్తుంది నాకు. నేను అందుకనే నేను నా ఇంటర్వ్యూస్ అన్నీ చెప్తాను, జీవితంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక్కసారి ఒక అవకాశం రావాలి, ఆయనతో పనిచేయాలి. అంటే వీ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండి కొంతమందితో వర్క్ చేయడం అది హానర్ అనుకోవాలి అందరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.